నగర్ లోని జీవో 49 మరియు పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. మూడవ రోజు నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యటిస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. పోడు రైతులు ఎదుర్కొంటున్న అన్యాయం నివారించడానికి జీవో 49 పై ప్రజలకు ఉపశమనం చేకూరేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. జిల్లా పర్యటనకు వస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి నేను కోరేది ఒక్కటే, జిల్లా పర్యటనకు వస్తున్నారు. జిల్లాలో బర్నింగ్ ఇష్యూస్ రెండే ఉన్నాయి. ఒకటి, పోడు రైతులు గత 3-4 నెలలుగా చాలా గ్రామాల్లో అటవీ అధికారుల దౌర్జన్యం వల్ల విత్తనాలు వేసుకోలేకపోయారు, వారికి ఉపశమనం కలిగించండి. రెండవది, జీవో నెంబర్ 49 ఏదైతే మీరు మాట ఇచ్చారో రద్దు చేస్తామని దానికి కట్టుబడి ఉండండి. అబెన్స్ వలన, తాత్కాలిక నిలుపుదల వలన ఈ ప్రాంతానికి ఉపశమనం కలగదు. కాబట్టి వెంటనే ఈ 2 విషయాల మీద స్పందిస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యల మీద స్పందిస్తారని ఆశిస్తున్నా. సరే, వరద సహాయక చర్యల్లో ఎటువంటి పురోగతి ఉన్నదని చూడడానికి మీరు రివ్యూ చేయడానికి వచ్చారు, సంతోషకరం. కానీ వాటితో పాటు ఈ ప్రధాన అంశాల మీద కూడా తప్పకుండా స్పందించాలని నేను కోరుకుంటూ జిల్లా పర్యటనకు వస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి నేను కోరేది ఒక్కటే, జిల్లా పర్యటనకు వస్తున్నారు. జిల్లాలో బర్నింగ్ ఇష్యూస్ రెండే ఉన్నాయి. ఒకటి, పోడు రైతులు గత 3-4 నెలలుగా చాలా గ్రామాల్లో అటవీ అధికారుల దౌర్జన్యం వల్ల విత్తనాలు వేసుకోలేకపోయారు, వారికి ఉపశమనం కలిగించండి. రెండవది, జీవో నెంబర్ 49 ఏదైతే మీరు మాట ఇచ్చారో రద్దు చేస్తామని దానికి కట్టుబడి ఉండండి. అబెన్స్ వలన, తాత్కాలిక నిలుపుదల వలన ఈ ప్రాంతానికి ఉపశమనం కలగదు. కాబట్టి వెంటనే ఈ 2 విషయాల మీద స్పందిస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యల మీద స్పందిస్తారని ఆశిస్తున్నా. సరే, వరద సహాయక చర్యల్లో ఎటువంటి పురోగతి ఉన్నదని చూడడానికి మీరు రివ్యూ చేయడానికి వచ్చారు, సంతోషకరం. కానీ వాటితో పాటు ఈ ప్రధాన అంశాల మీద కూడా తప్పకుండా స్పందించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.